సంబంధించి బాటలు వేసే విధంగా ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి క్యాబినెట్ కూడా ఆమోదం పొందింది. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి పారిశ్రామిక విధానాలకు సంబంధించి ఎలా ఉండాలి అనే దానిపైన కీలకంగా ఈ క్యాబినెట్లో చర్చించారు. వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరొక వైపున సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే అమలవుతున్న పథకాలు కావచ్చు, ఇక ముందు అమలు చేయబోయే పథకాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించారు. అదొక అంశం. మరొక వైపున రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ముందుంచేందుకు, అలాగే సంక్షేమం అందించేందుకు గత ప్రభుత్వంలో సంక్షేమం సరిగా అమలు కాలేదు. లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యను రకరకాల ఆంక్షల పేరుతోని తగ్గిస్తూ వచ్చి సంక్షేమం అందించామంటూ గత ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడా పెద్దగా సంక్షేమం కూడా జరగలేదని, అలాగే అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది, ఎక్కడా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడం, ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలిసిందే. కాబట్టి ఈసారి అలా కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుండేలాగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన గురించి మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీది మొత్తం కూడా విధ్వంస పాలనని, యంత్రాంగం మొత్తం గాడి తప్పిందని, అలాగే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, కాపాడేందుకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రధాని మోదీతో కలిసి మొత్తంగా చర్చించామని, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది, ఖచ్చితంగా ఆ విధ్వంస పాలనతోని రాష్ట్రం మొత్తం వెనకబడిపోయింది, పూర్తి స్థాయిలో రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఏమేం నిర్ణయాలు తీసుకోవాలి అనే, అలాగే అభివృద్ధికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, సంక్షేమం ఎలా అమలు చేయాలి, ఇలా అనేక అంశాల గురించి అందరం చర్చించుకున్నాం. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక మరొక వైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా అంశాలకు సంబంధించి శాసనసభ వేదికగా మాట్లాడారు. ముఖ్యంగా గత ప్రభుత్వం కేవలం ఇసుక దోపిడీ, గంజాయి రవాణా, ఇలాగా మరొక వైపున పంచాయతీలను నిర్వీర్యం చేయడం కావచ్చు, విధ్వంస పాలన చేయడం కావచ్చు, వీటి మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మరొక వైపున విగ్రహాల కూల్చివేతలు, ఇటువంటి అంశాల మీదే దృష్టి పెట్టారు. అవే వారసత్వంగా తీసుకొచ్చారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదంటూ మాట్లాడుతూ, అందుకనే మరొక వైపున తెలుగు వారిని దేశంలోనే ముందుకు వెళ్ళే విధంగా చేసినటువంటి చంద్రబాబు వారినే చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చారు. అందుకనే ప్రస్తుతం అలా కాకుండా పాలనలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనేక అంశాలకు సంబంధించి వారు కూడా వివరిస్తూ వచ్చారు. మరొక వైపున గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం పిచ్చుండేది. ఆ ప్రచార ఆర్భాటంతో పాస్ పుస్తకాల మీద కూడా వారి ఫోటోనే ముద్రించుకునేవారు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా దానికి విరుద్ధంగా ఎవరైతే గొప్ప పనులు చేసిన వారు ఉంటారో, ప్రజలకు సేవలు అందించిన వారు ఉంటారో, త్యాగాలు చేసిన వారు ఉంటారో, స్వాతంత్ర సమరయోధులు ఉంటారో, వారి పేర్లను పెట్టాలంటూ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు సూచించగానే ఒక కాలేజీకి వారి పేరు పెట్టడం, అలాగే వారితో పాటు డొక్కా సీతమ్మ పేరును కూడా ప్రతిపాదించిన వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వారి పేరు పెట్టడం, ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం ప్రచార ఆర్భాటంతో లేము అంటూ ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసి చాలా అంశాలకు సంబంధించి వారు మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ సోషల్ మీడియా కేసుల గురించి ప్రస్తావించారు. ఎందుకు సోషల్ మీడియా కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు పదే పదే అనే అంశంలో మాట్లాడుతూ, నిజానికి గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కానీ నిజంగా కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక క్రిటిసిజం ఉంటే తీసుకోవాలి ప్రభుత్వాలు. అలా ఏదన్నా ఒక విమర్శ చేసినా, ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో పెట్టినా గతంలో కేసులు పెడుతూ ఏ రకంగా చిత్రహింసలు పెట్టేవారో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అందరికీ తెలిసిందే. వారు చేసిన పని ఇప్పుడు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది, అసభ్యకరమైన పోస్టులు ఎవరెవరైతే పెడుతున్నారో సోషల్ మీడియాలో వారి మీద కేసులు నమోదు చేస్తాము. మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే అది వైసీపీకి సంబంధించిన లీడర్లు, వారి కుటుంబ సభ్యులపైన, వారి మహిళలపైన ఎవరైనా సరే పోస్టులు పెట్టినా సరే చర్యలు ఉంటాయంటూ ఒకవైపున ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఖచ్చితంగా
కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం అనేది ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాము, ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అలా కాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారి మీద మాత్రమే కేసులు నమోదు చేస్తామంటూ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సోషల్ మీడియాలో కేసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నది అర్థం కావట్లేదంటే ఇప్పటికే కూటమి నేతలు అయితే ఒకవైపున చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం పట్ల కొంత ఆశ్చర్యం కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అసలు పారిశ్రామిక అభివృద్ధి అనేదే జరగలేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా మళ్ళీ అదే విషయాన్ని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాలంటరీ వ్యవస్థ గురించి ఒక అంశం మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ గత ఏడాది జూన్ నుంచి కూడా శాలరీలు ఇవ్వటం లేదు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసింది గత వైసీపీ ప్రభుత్వమే అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి చర్చ జరిగింది అసెంబ్లీలో కాదు, శాసన మండలిలో. ఇక్కడ మాట్లాడింది, సమాధానం చెప్పింది ముఖ్యమంత్రి కాదు, శాసన మండలిలో మాట్లాడింది మంత్రి వీరాంజనేయ స్వామి. ఈ విషయాన్ని కూడా సరిగ్గా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడారో అర్థం కాలేదు ఎవరికి. పైగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి అది గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు, ఆ విషయాన్ని మంత్రి స్పష్టం చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మీడియా ముఖంగా మాట్లాడుతున్న సందర్భంలో గత 5 ఏళ్లలో వారి పాలనలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. మొత్తంగా వీటన్నిటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం.